topic, cholesterol, kovu. So we'll go forward. Yeah, మన బాడీలో ఎక్కడెక్కడ కొలెస్ట్రాల్ ఉందండి మోస్ట్లీ ఈ స్లైడ్ కనుక నేను చూస్తే నేను మన గ్రూప్లో పెట్టాను. డోంట్ లెట్ హై కొలెస్ట్రాల్ క్రాల్ ఇన్ టు యువర్ స్కిన్. వన్స్ అది మన స్కిన్లోకి రావడం స్టార్ట్ అయితే బాడీలో ఎక్కడికైనా అనుకోవచ్చు. ఎక్కడెక్కడికి వెళ్ళచ్చు అంటే స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ అంటే మన పొట్ట, అందరికి ఇంక్లూడింగ్ మీ. సో సబ్క్యూటేనియస్ టిష్యూ పొట్ట ఉందంటే అది కేవలం కొలెస్ట్రాల్ వల్లే. విజరల్ ఫ్యాట్ అంటే లోపల బాడీ లోపల ఆర్గాన్స్లో కూడా ఉంటుందండి. మీరందరూ స్కాన్ చేయించుకోగలిగితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అందరికీ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. దట్ ఈస్ బికాస్ వీ ఈట్ లాట్ ఆఫ్ రైస్ అండ్ ఆల్ దోస్ కార్బోహైడ్రేట్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అండ్ ఇట్స్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద లివర్. దట్ ఈస్ బై విజరల్ ఫ్యాట్, ఫ్యాటీ లివర్. అది ఎక్స్ట్రా ఫ్యాట్. కానీ కొన్ని బాడీలో కొన్ని పార్ట్స్లో ఫ్యాట్ కావాలి. మన కిడ్నీస్లో, ప్యాంక్రియాస్లో అవి అబ్డామినల్ వాల్కి హ్యాంగ్ చేస్తూ ఉండాలంటే వాటికి ఫ్యాట్ సపోర్ట్ కావాలి. సో ఆ ఫ్యాట్ బాడీలో అవసరమైన చోట కావాలి, అనవసరమైన చోట ఉండకూడదు. థర్డ్ థింగ్ బ్లడ్ వెజల్స్. ఆ పిక్చర్ కనుక చూస్తే అది బ్లడ్ వెజల్. బ్లడ్ వెజల్ కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఎల్లోగా కనిపించేదంతా ఫ్యాట్ అండి. సో మన తిన్న ఫ్యాట్ మన బాడీలో ఆర్గాన్స్లో స్టోర్ అయిపోయి ఎక్స్ట్రా ఫ్యాట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే బ్లడ్ వెజల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఏ బ్లడ్ వెజల్ అయినా బ్లాక్ చేయొచ్చు, బ్రెయిన్ అయినా, హార్ట్ అయినా, కిడ్నీ అయినా, లివర్ అయినా. సో అందుకని కొలెస్ట్రాల్ గురించి ఇంత అన్నాము. దాన్ని ఎలా మనం కంట్రోల్ చేస్తాం, అసలు దాన్ని పుట్టుకోవడం తెలియదు. ఎందుకు భయపడాలి అంటే ఇట్ ఇంక్రీజెస్ ద హార్ట్, ఇట్ ఇంక్రీజెస్ ద హార్ట్ అటాక్. బ్లడ్ ఎక్కడ బ్లాక్ చేసిన హార్ట్ని దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ బాడీలో హార్ట్లో కనుక అయితే వీ మే లూజ్ ద లైఫ్. సో దట్స్ వై కొలెస్ట్రాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యాండిల్. నెక్స్ట్ లైన్ కనిపిస్తుంది కరెక్ట్గా. ఏ కొలెస్ట్రాల్ రిపోర్ట్ అయినా మనం చూడాల్సింది ఫస్ట్ టోటల్ కొలెస్ట్రాల్. దట్ హ్యాస్ టు బి నార్మల్ అరౌండ్ 240. అది ఈ పర్టికులర్ పేషెంట్లో 287 ఉంది. సో ఈ లిస్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, విఎల్డిఎల్ ఈ 4ని బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అంటాం. హెచ్డిఎల్ ఒకటే గుడ్ కొలెస్ట్రాల్. సో బాడీలో ఎప్పుడైనా గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటేనే మనకి ఆ ఫ్యాట్ అకామిడేషన్ అనేది తగ్గుతుంది. సో మంచిది ఒకటి ఉంది, చెడు కొలెస్ట్రాల్స్ మాత్రం 4 ఉన్నాయి. సో ఆ 4ని మనం డీల్ చేయాలి. నెక్స్ట్ లెక్చర్. సరే, ఈ హై కొలెస్ట్రాల్ ఎవరెవరిలో ఉంటుంది? ఈ హై కొలెస్ట్రాల్ ఒబేసిటీ పీపుల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, హైపోథైరాయిడిజం అండ్ డయాబెటీస్. ఇప్పుడు మీకు వచ్చే రిపోర్ట్స్లో కనుక మీకు కొలెస్ట్రాల్ ఉందంటే ఈ 6 మీకు ఏదో ఒకటి ఉన్నట్టే. దట్స్ ఫర్ ష్యూర్. సో అందులో కనుక పాజిటివ్ రిపోర్ట్ వస్తే ఇందులో ఏముందో వెతుక్కోండి మీరు. ఒకవేళ ఈ 6 ఏది లేదు నాకు ఉంది అంటే అది మీ పేరెంట్స్ నుంచి మీకు వచ్చిన గిఫ్ట్, ఆస్తి. సో వాళ్ళకు కూడా ఉంది, అందుకని అది ఫెమిలియర్గా మీకు ట్రాన్స్ఫర్ అయింది. సో ఇది అంటే నేను ఇవాళ చెప్తున్నాను కాబట్టి ఏమో నిన్న నాకు ఈ పేషెంట్ వచ్చారు, కొంచెం కిందగా ఉంటుంది. ఇది ఒక ఫీమేల్ పేషెంట్ అండి, 35 year old. ఆవిడ కొలెస్ట్రాల్ చూసారా? టోటల్ కొలెస్ట్రాల్ 235, ట్రైగ్లిసరైడ్స్ 650. జనరల్గా మగవాళ్ళలో మందు తాగే వాళ్ళకి ఎంత ఉంటుంది, కానీ ఈవిడ ఫీమేల్ 35 years. ఎందుకు ఇంత కొలెస్ట్రాల్ ఉంది అంటే థైరాయిడ్ లెవెల్ TSH is more than 100. ఆవిడ లావుగా కూడా లేదండి, ఫేస్ మాత్రం ఉబ్బిపోయి కళ్ళు బయటకు వచ్చేలాగా ఉంది కానీ బట్ షీ ఈజ్ అరౌండ్ 60 kgs. జస్ట్ బికాస్ TSH is more than 100, ఆ ట్రైగ్లిసరైడ్స్ 650. ఇది ఒక్కటే కాదు, ఇంకేదో రీజన్ ఉండాలి ఇంత కొలెస్ట్రాల్ ఉండాలి అని చెప్పి టెస్ట్ చేస్తే అది HbA1c is 11.6. HbA1c అంటే 3-month average sugar. She doesn't even know until she came yesterday that she was diabetic and hypothyroidism. ఎవరో మొహం వాసిందమ్మా నువ్వు వెళ్ళి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకో, థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే బయట ల్యాబ్లో థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మన దగ్గరికి వస్తే ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తే ఆమెకి షుగర్ బయటపడింది, కొలెస్ట్రాల్ బయటపడింది. జస్ట్ ఒక్క పూటలో ఆమె లైఫ్ చేంజ్ అయిపోయింది. 3 tablets లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుడ్ థింగ్ ఏంటంటే ఆమె ఎర్లీగానే తెలుసుకుంది, 35 years. ఇంకా డిలే చేస్తుంటే యూ డోంట్ నో వేర్ షీ మైట్ హావ్ ల్యాండ్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్లైడ్. ఇందాక మనం ఫీమేల్ చూసాం, ఇది మేల్. కొంచెం
ఈ ఈ పేషెంట్ కూడా థైరాయిడ్ 9.1. మేల్స్లో థైరాయిడ్ చాలా లేయర్గా చూస్తాం, కానీ ఈ పర్టికులర్ పేషెంట్లో 9.1 ఉంది TSH. సో థైరాయిడ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఈ పేషెంట్కి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసాము. యూ క్యాన్ సీ ద ట్రైగ్లిసరైడ్స్ ఆర్ 521. కానీ ఈ పేషెంట్కి ఒబేసిటీ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు. జస్ట్ బికాస్ హీ హాస్ గాట్ TSH లెవెల్స్ హై, హిస్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ హై. ఆయన సన్నగానే ఉంటారు కానీ కొలెస్ట్రాల్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. దిస్ ఇస్ వన్ మోర్ పేషెంట్. ఈ పేషెంట్ కూడా చూస్తే మీరు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, టోటల్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంది. LDL కొలెస్ట్రాల్ బ్యాడ్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా VLDL కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రెండు ఫ్రెండ్స్ ఒకటి పెరిగితే ఖచ్చితంగా ఇంకోటి పెరుగుతుంది. కానీ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో LDL కూడా పెరగాలని లేదు, కానీ ఎవరో బంపర్ ఆఫర్ వచ్చింది, అన్నీ పెరుగున్నాయి. ఎందుకు పెరుగున్నాయని చెప్పి చేస్తే ఈయనకి కూడా థైరాయిడ్ ఎక్కువ. సో మేల్స్లో కూడా హైపోథైరాయిడిజం నవేడేస్ ఇస్ బికమింగ్ వెరీ కామన్. థైరాయిడ్ వచ్చేస్తే అంతవరకు ఆగిపోకండి, దానికి ఫర్దర్గా కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. ఆల్ హైపోథైరాయిడిజం పేషెంట్స్ విల్ హ్యావ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డీల్, బోత్ హ్యాస్ టు బి డీల్. సో ఎందుకు కొలెస్ట్రాల్కి ఎందుకు ఎంత భయపడాలి అంటే, అది వెళ్ళి ఇందాక చెప్పినట్టు ఏ బ్లడ్ వెజల్స్లో అయినా కూర్చోవచ్చండి, కానీ హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో కూర్చుంటేనే మనకి ఆయాసం, ఛాతీ నొప్పి వస్తుంది. అది కూర్చున్నప్పుడు రాదు. కూర్చున్నప్పుడు వచ్చిందంటే అది లాస్ట్ స్టేజ్. నడుస్తున్నప్పుడు, ఇందాక మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తుంది. ఫిట్నెస్ గురించి చెప్పారు అశోక్ గారు. సో 5 అంతస్తులు ఎక్కితే ఎవరికైనా వస్తుంది, కానీ 3వ అంతస్తుకి ఎక్కితేనే వస్తుందంటే బెటర్ చెక్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సైన్. సో అది ఎక్కువ ఉందంటే దాని నుంచి తవ్వుకుంటే వెళ్ళాలి, లోపల ఎక్కడెక్కడ ఉందో అనేది మనం వెతుక్కోవాలి. నెక్స్ట్ సార్, చెడు కొలెస్ట్రాల్ ఏం తింటే వస్తుందో అందరికీ తెలుసు, ఏమేం చేస్తే వస్తుంది కూడా ఆల్రెడీ మనం ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్లో చెప్పేసాం. సో మనం తెలుసుకోవాల్సిందంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏ ఫుడ్ తింటే మనకి HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది. HDL కొలెస్ట్రాల్ పెరిగితే ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందండి. సో దీస్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ విచ్ వీ క్యాన్ ఇన్కార్పొరేట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్. ఓట్స్, బీన్స్, చిక్ పీస్, రాజ్మా, ఆలివ్ ఆయిల్, ఫిష్లో సాల్మన్ ఫిష్, టూనా ఫిష్, ఫ్రూట్స్లో యాపిల్ అండ్ గ్రేప్స్. అందుకనే అన్ యాపిల్ అంటే కీప్స్ డాక్టర్ అవే అనేది ఊరికిందే కాదు. అండ్ అవకాడో, బెర్రీస్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్. ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు. ఇవి ఖచ్చితంగా మీరు డైట్లో కనుక ఎవ్రీడే డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే వీ కెన్ ఇంక్రీజ్ అవర్ HDL కొలెస్ట్రాల్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఇస్ ద సిండ్రోమ్ X. మెడికల్ టర్మ్స్లో మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఫ్యాన్సీగా ఉండాలని సిండ్రోమ్ X అన్నాము. సో ఇందులో కనుక చూస్తే అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, BP. సో ఇదంతా ఒక పెద్ద సిండ్రోమ్ అనమాట. ఒకటి వస్తే మిగతా 3 ఫ్రీ. సో పైన విజరల్ ఒబెసిటీ, ఈ 5 కలిస్తే మెటబాలిక్ సిండ్రోమ్. సో వీటిలో ఏదో ఒకటి వచ్చినా మిగతా 4 మన దగ్గరికి రావడానికి రెడీగా ఉంటాయి. సో వీటిలన్నిటినీ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ అవి ఎక్కడ ఉన్నాయి, మనం వాటికి ఎంత దూరంలో ఉన్నాం అనేది మనం మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ. స్పెసిఫిక్ కాస్ట్ ఫర్ దిస్ వీక్ ఈస్ పీపుల్ అరౌండ్ 40 years. Excellent. People around above 40 or around 40, please check your cholesterol levels at least once in a year. Thank you, Captain Satya Garu, for giving me an idea to test blood samples for all our members. And a team, వినోద్ గారు చెప్పినట్టు మన టీమ్ అందరూ కలిసి ఉంటామన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన మాకు లాస్ట్ వీక్ చూపించారు. ఆయన క్రికెట్ ఎప్పుడో ఆడారు, ఆయన ఆట ఇప్పుడు మర్చిపోయారు. ఆయన కేవలం మన టీంకి సపోర్ట్ ఇవ్వాలి, టీంలో 11 మెంబర్స్ కూడా లేరు అనే పొజిషన్లో ఆయన వచ్చారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇవ్వకపోయిన ఖచ్చితంగా 4 మ్యాచ్లు ఫీల్డింగ్ చేశారు. వేరే చాప్టర్ కూడా ఆడాల్సి వస్తే అది కూడా ఆడారు. దట్ షోస్ హౌ ఇంపార్టెన్స్ హీ గివ్స్ టు సెన్స్ టీమ్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ జరిగే ఈవెంట్కి అసలు ఆయనకి సంబంధమే లేదు. ఆయన నాకు ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా నేను కొలెస్ట్రాల్ గురించి చెప్తా అంటారు కదా, మా మెంబర్స్ అందరికీ ఒకసారి చేస్తే ఎవరెవరు కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు కొంచెం హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. దట్ షోస్ టీమ్ వర్క్, that how importance he gives to our sensing. Thank you, Satya Garu. Thank you.